వెల్కమ్ టు టెక్నిక్ ఆఫీషియల్. ఈ బ్లాగ్లో మనం చేస్తున్నది ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్. సో క్రాఫ్ట్లో మనం చేస్తున్నది ల్యాంప్ అన్నమాట. ల్యాంప్ చేయడానికి మా నాన్న హెల్ప్ తీసుకుంటున్నాను. నాన్న ఆర్ట్ అండ్ క్రాఫ్ట్లో ఎక్స్పర్ట్. నాన్న లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఓకే, మనం పేపర్ ల్యాంప్ చేయడానికి కావాల్సిన థింగ్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ కలర్ పేపర్స్, గ్లూ స్టిక్స్, సిజర్స్, స్కేల్, పెన్సిల్స్ అండ్ మినీ లైట్స్. ఓకే, ఫస్ట్ మనం ఎల్లో కలర్ ల్యాంప్ తయారు చేస్తున్నాం. ఓకే, ఇంకా చూడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాంప్ చేయడానికి మనకి 2 A4 షీట్ పేపర్స్ కలర్ తీసుకున్నాం. మనం ఇప్పుడు ఎల్లో ల్యాంప్ చేస్తున్నాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 షీట్స్ని జాయిన్ చేయాలి. సో గ్లూ స్టిక్స్ తీసుకొని ఇలా గ్లూ స్టిక్ తీసుకొని జాయిన్ చేస్తున్నాం. ఓకే, ఓకే, గ్లూ షీట్ జాయింట్ అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఈక్వల్గా ఫోల్డ్ చేయాలి. 2 ఈక్వల్ హాఫ్గా పేపర్ని మిడిల్కి ఫోల్డ్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఈ ఫోల్డ్ చేసిన షీట్స్ని మనం ఈక్వల్గా డివిజన్ చేసుకొని స్కేలింగ్ ఇచ్చుకోవాలి, కట్ చేసుకోవాలి. కాబట్టి సో ఈ ఫోల్డ్ అనేది మనం ఇట్లా తీసుకొని ఈ ఫోల్డ్ ఎలా చేసాం కదా, సో ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం ల్యాంప్. ఓకే, 1 సెంటీమీటర్తో ల్యాంప్ని స్కేలింగ్ చేసుకోవాలి. పెన్సిల్ తీసుకొని ఓకే ఇలా డాట్ చేసుకోవాలి. ఓకే, డాట్స్ వేసుకున్నాం. ఓకే, ఇప్పుడు దీన్ని లైన్స్ కట్ చేసుకోవాలి కాబట్టి దాన్ని లైన్స్ వేసుకోవాలి. ఓకే, లైన్స్ వేసేసుకున్నాం కదా, దీనికి ఇప్పుడు బేస్ లైన్ కింద ఒక లెవెల్గా లైన్ ఒకటి ఇలా డ్రా చేసుకోవాలన్నమాట. ఓకే, ఈ బేస్ లైన్ వరకు మనం సిజర్స్తో కట్ చేసుకోవాలి హెల్ప్ అవుతుంది. ఓకే, బేస్ లైన్ చేసేసుకున్నాం కాబట్టి ఒకసారి మనం మెజర్ చేసుకోవచ్చు. ఓకే, మనం ఫోల్డ్ చేస్తే ఎట్లా అవుతుంది చెక్ చేసుకోవడానికి మెజర్ చేసుకోవాలి. ఓకే, మనం ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేస్తాం. సిజర్ హెల్ప్తో ఈ ఫోల్డ్ నుంచి దీన్ని ఇలా కట్ చేసుకోవాలన్నమాట. చేసుకొని ఈ లైన్ కింద చేసుకోవాలి. ఓకే, గ్లూ స్టిక్ ఇలా స్టార్ట్ చేసి పైన కూడా చేసుకున్నాం గోడ. ఓకే, ఇంకొక 3 సెంటీమీటర్స్ పేపర్ తీసుకొని దాన్ని మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటాం. ఓకే, టూ సెంటీమీటర్స్ ఎన్నఫ్. నేను ఇప్పుడు కట్ చేసుకుని సిజర్తో కింద ఫినిషింగ్ మనం ఆల్రెడీ పైన ఇచ్చాం కాబట్టి బోర్డర్ లా తీసుకొని బోర్డర్స్ మనకి కంప్లీట్ అయిపోయింది ల్యాంప్కి. ఇప్పుడు ల్యాంప్కి కింద మనం లైట్స్ పెట్టాలి కాబట్టి బేస్ అనేది మనం బేస్ పేపర్ అనేది కట్ చేసుకోవాలి లోపల. ఓకే, బేస్ కింద మనం ఏం చేస్తున్నాం, ఆరెంజ్ షీట్ తీసుకొని సర్కిల్. ఎస్, వెరీ గుడ్ బేబీ, భలే గెస్ చేస్తున్నావు. ఉంది కదా, సో అప్రాక్సిమేట్లీ మనం సర్కిల్ కింద తీసుకుంటాం. వెరీ గుడ్ బేబీ.
చేసుకోవాలి కాబట్టి బోర్డర్ మనం మేక్ చేసుకోవాలి. ఓకే, గ్లూ స్టిక్తో బోర్డర్స్ మేక్ చేసుకోవాలి కాబట్టి మనం జస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఉంటాం రౌండ్ రావడానికి. ఫస్ట్ బ్యాటరీ ఓపెన్ చేసేసుకుంటాం ఫ్రెండ్స్. ఓపెన్ చేసుకొని ల్యాంప్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇట్లా ఫోల్డ్ చేసుకుంటాం. సో ఆల్మోస్ట్ ఫోల్డ్ చేసుకున్నాం కదా, వేసుకుంటాం దాంట్లో బాటమ్ వేసుకుంటాం. ఓకే, ప్రాసెస్ ఇలాగ ఉంటుంది. ల్యాంప్ అనేది రెడీ అయిపోయింది. ఎస్, ఓకే,